వెల్కమ్ టు 9 వైబ్స్. చూశారుగా, ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్ కాదు, మన దేశంలోనే రైతులకు ప్రభుత్వానికి జరుగుతున్న గొడవలు. ఇంత పెద్ద స్థాయిలో 2001లో కూడా రైతుల ఉద్యమం నడిచింది. ఇప్పుడు కూడా జరుగుతున్నది రైతుల ఉద్యమమే. అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. కాకపోతే అక్కడ జరిగే ఉద్యమంలో ఎటువంటి తేడా కనిపించడం లేదు. రైతులు పకడ్బందీగా 6 నెలలకు సరిపడా పూర్తి స్థాయి సరుకు సరంజామాతో ఢిల్లీ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడానికి కదులుతుంటే ఢిల్లీ ఎంట్రన్స్లోనే వాళ్ళని ఆపడానికి ప్రభుత్వం నానా యాతనలు పడుతుంది. ఇప్పటికే హర్యానా బార్డర్లో టియర్ గ్యాస్ ప్రయోగించింది, లాఠీచార్జ్ జరిగింది. రైతులు ట్రాక్టర్లతో బుల్డోజర్లతో ప్రభుత్వం వీళ్ళు రాకుండా కాంక్రీట్ గోడలు కట్టినా దాన్ని బద్దలు కొట్టుకొని మరీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అక్కడున్న కాంక్రీట్ పిల్లర్లను తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకు మద్దతుగా తమిళనాడు తిరుచినాపల్లిలో రైతులు కూడా వీళ్ళకు సపోర్టుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ ఢిల్లీలో ఉన్న పరిస్థితి. యాక్చువల్గా మనం దీని గురించి మాట్లాడుకునే పరిస్థితిలో ఎందుకు ఈ రైతు ఉద్యమం జరుగుతుంది, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? 2001లో ఈ ఉద్యమం ఇంతకుముందు ఒకసారి జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ మౌలికమైన తేడా చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్దాం. ఏ ఎన్నికలు జరిగినా తమ ఆశయాలు నెరవేర్చుకోవడానికి అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ గొడవలకు ఆందోళనలకు తిరగడం సర్వసాధారణం. 2000 ఎన్నికల ముందు ఇప్పుడు ఆంధ్రాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో 2003 ఎన్నికలకు ముందు టెంపరీ ప్రభుత్వ ఉద్యోగులు గురుకుల టీచర్లు చాలామంది ధర్నాలు చేయడం జరిగింది. మహారాష్ట్రలో కూడా మరాఠా రిజర్వేషన్ సమితి పోరాటంలో పాల్గొంది. రాజస్థాన్లో గుజ్జర్ సామాజిక వర్గం వారి హక్కుల కోసం పోరాటం చేసింది. ఇది సర్వసాధారణం. ఏ ఎన్నికల ముందైనా ఎవరైనా వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం ఈ ధర్నాలు చేస్తూనే ఉంటారు. ఈ రకంగానే ఈ ఉద్యమం కూడా జరుగుతుంది. దీంట్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు ఏం లేదు, చెప్పుకోదగ్గ పరిణామం ఏం లేదు. ప్రతి ఎన్నికల ముందు ప్రజలు రకరకాల వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వంపై ఉద్యమం చేస్తుంటారు. అదే ఇక్కడ ఇలా జరుగుతుంది. 2001లో జరిగిన గొడవ, అప్పుడు రైతులు ఖలిస్తాన్కు సంబంధించిన వేర్పాటువాదులు ప్రవేశించి జనవరి 26 జాతీయ పతాకాన్ని దించి తమ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం వరకు వెళ్ళింది. అప్పుడు శంభు, తిక్రీ లాంటి ఢిల్లీకి సంబంధించిన ప్రాంతాల్లో ఎయిర్ కండిషన్ టెంట్లు వేసుకొని వాళ్ళ నిరసన అనేది తెలిపినారు. అదంతా పూర్తి స్థాయిలో ప్రభుత్వం బయట పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాని మోడీ కూడా అప్పుడున్న రైతు చట్టాలను పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. అప్పటి ఉద్యమానికి రాకేష్ తికాయత్ లాంటి వారు నాయకత్వం వహించారు. వాళ్ళు ఒక నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. కాకపోతే తర్వాత కాలంలో వాళ్ళు చట్టసభలకు ఎన్నుకోలేకపోయారు. అక్కడ ప్రజలు వాళ్ళను విమర్శించారు. ఇప్పుడున్న ఉద్యమంలో మౌలికమైన తేడా ఏంటంటే అప్పుడున్న సంస్థలు ఏవైతే కిసాన్ సంస్థలు ఉన్నాయో అవి ఇప్పుడు ఈ పోరాటంలో లేవు. ఇప్పుడు పాల్గొన్నది KMM, కిసాన్ మజ్దూర్ మోర్చా అనే సంస్థ, నాన్ పొలిటికల్ సంయుక్త కిసాన్ మోర్చా అనే ఒక సంస్థ. వీళ్ళు పూర్తిగా నాన్ పొలిటికల్ అని చెప్తూ ఉంటారు. వీళ్ళు పాల్గొనడం జరిగింది. గతంలో జరిగిన పోరాటంలో వీళ్ళు పాల్గొనలేదు. ఇప్పుడు ఈ పోరాటంలో పాల్గొన్న నాయకులు ఎవరు, సంస్థలు కానీ అప్పుడు పాల్గొనలేదు. ఇప్పుడు దీంట్లో 2 నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు జగ్జీవన్ సింగ్, సర్వామ్ సింగ్ పందేర్ అనే వాళ్ళు 2 దీనికి నాయకత్వం వహిస్తున్నారు. మేజర్గా చెప్పుకోదగ్గ నాయకులు. 2001లో రైతు ఉద్యమాన్ని వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. ఆ వర్గం ఇప్పుడు పోరాటం చేస్తుంది. అది ఎందుకు చేస్తున్నారు ఈ పోరాటం అంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, MSPని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, చట్టబద్ధం చేయాలని వీళ్ళ ఆందోళన మేజర్గా సాగుతుంది. దీంతోపాటు లాస్ట్ టైం జరిగిన రైతుల ఉద్యమంలో కొంతమంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ రైతులకు సంబంధించి కొంచెం సానుభూతితో వివరించి వాళ్ళకు నష్టపరిహారం
కేటాయించాలనే ఆలోచనతోని వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుకు అనుమతి లేకుండా రైతుకు సంబంధించిన భూములను సేకరించకూడదు అనే విషయాన్ని వాళ్ళు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. లఖింపూరి ఖైరీలో బీజేపీ నాయకుడు రైతులకు మధ్య దాడి జరిగింది. అప్పుడు కొంతమంది రైతులు చనిపోవడం జరిగింది. దానికి ఏమంటారు అంటే ఇప్పటికిప్పుడు న్యాయం జరగాలి, ఆ బీజేపీ నాయకునికి శిక్ష పడాలి అని అంటారు. కాకపోతే అది చట్టం పరిధిలో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి అది నెరవేరే అవకాశం లేదు. ఇట్లాంటి కొన్ని తీరే కోరికలు, కొన్ని తీరని కోరికలు ఉన్నాయి. వీళ్ళతోనే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు కూడా జరిపింది. కాకపోతే పూర్తి స్థాయిలో సఫలం కాకపోవడంతో నిన్న మొదలైన ఉద్యమం ఇవాళ ఇంకా కొనసాగుతుంది. కాకపోతే ఇది ఒక యుద్ధంలా సాగుతుంది. రైతులు ట్రాక్టర్లతోని బుల్డోజర్లతోని రావడమే కాకుండా ట్రాక్టర్లు బుల్డోజర్లతో వచ్చి ఒకవేళ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తే ఆ కాంక్రీట్ దిమ్మలను తీసుకొని వెళ్ళిపోతారు. ఈ రకంగా వాళ్ళ ఆందోళన సాగడం అనేది కొంచెం ఇబ్బందికరమే. కాకపోతే వాళ్ళు ఏదైతే సాధించుకోవాలనుకున్నారో అది చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ హింసాత్మక ధోరణి వీడి వాళ్ళు సాధారణమైన పద్ధతిలో చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో, హర్యానాలో, పూర్తి స్థాయిలో ఉత్తరప్రదేశ్లో చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి శాంతికాముకంగా ఉద్యమం చేయడం అనేది తప్పేం కాదు. కాకపోతే ఈ రైతు ఉద్యమాలు పదే ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి ప్రభుత్వం ఇట్లా ఆలోచించుకొని ఇట్లాంటి రైతులకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఈ అంతరాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలా. ఉద్యమంలో ఉన్న ఈ రైతు నాయకులు కానీ రైతులు కానీ సర్వసాధారణ ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయాలా. ఈ హింసాత్మకమైన సంఘటనల వల్ల దేశానికి కానీ రైతులకు కానీ ఉపయోగం ఏమి ఉండదు. ఒకవేళ ప్రతిపక్షాలు ఏమన్నా ఇందులో ఇన్క్లూడ్ అయ్యి వాళ్ళకేమన్నా రావాలా, వాళ్ళకేమన్నా బెనిఫిట్ రావాలా, రొట్టెలు కాల్చుకునే ప్రయత్నం అంటే వాళ్ళకు ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామనుకున్నా చివరిసారి జరిగిన ఆందోళనలో స్వయంగా అప్పుడు పాల్గొన్న రైతు నాయకులే ఎలక్షన్లలో వాళ్ళు అసహించుకున్నారు. ప్రజలు వాళ్ళని కనీసం డిపాజిట్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని ఇట్లా గుర్తుంచుకోవాలా. ఇది ఈరోజు రైతుల చట్టాలపైన అనాలిసిస్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.